హలో ఫ్రెండ్స్, మనం రైట్ టు ప్రైవసీ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ వారు అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ టు ప్రైవసీ సంబంధించి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో నాట్ కరెక్ట్ అంటే తప్పుగా ఉన్న స్టేట్మెంట్స్ని మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ నాట్ explicitly mention privacy as a fundamental right. ఈ స్టేట్మెంటు కరెక్టే. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ప్రైవసీ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా గుర్తించబడింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ చూడండి. The Supreme Court of India in the Puttaswamy judgment of 2017 recognized privacy as a fundamental right. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ మనం ఆన్సర్ చేయాలి. 1-2 ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా మిగిలింది మనకి ఆప్షన్స్ 3 ఓన్లీ. మనకి థర్డ్ స్టేట్మెంటు నాట్ కరెక్టు. ఇష్యూస్ ఆఫ్ ప్రైవసీ కెన్ ఓవర్రైడ్ ద కన్సర్న్స్ రిలేటెడ్ టు నేషనల్ సెక్యూరిటీ అన్నారు. ఇది నాట్ కరెక్ట్. రైట్ టు ప్రైవసీ అనేది నాట్ ఏ అబ్సల్యూట్ రైట్, దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి రైట్ టు ప్రైవసీ గురించి యూపీఎస్సీలో రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి 2018లో ఈ క్వశ్చన్ అడిగారు. రైట్ టు ప్రైవసీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఇంప్లై చేయబడింది అని క్వశ్చన్ అడిగారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, ఆర్టికల్ 21 అండ్ ద ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ ఇన్ పార్ట్ 3. మనకి నెక్స్ట్ 2021లో ఈ క్వశ్చన్ అడిగారు. రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఆర్టికల్ 21. నెక్స్ట్ మనకి 2024లో ఈ క్వశ్చన్ అడిగారు. అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్లేస్ ద రైట్ టు ప్రైవసీ? ఆర్టికల్ 21. మనకి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా has declared that the right to privacy is a fundamental right under Article 21. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే రైట్ టు ఫ్రీడమ్లో ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 21 మనం చూసుకుంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నో పర్సన్ షెల్ బి deprived of his life or personal liberty except according to procedure established by law. అందుకే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లిసిట్గా రైట్ టు ప్రైవసీ అనేది మెన్షన్ చేయలేదు. మనకి సోర్స్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత్ కా సంవిధాన్. మనం జడ్జిమెంట్ చూసుకుంటే రైట్ టు ప్రైవసీ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్ బట్ ఈస్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. మనకి ఇక్కడ చూసుకుంటే రైట్ టు ప్రైవసీ వుడ్ బి సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆన్ ద గ్రౌండ్స్ ఎన్యూమరేట్ ఇన్ ద ప్రొవిజన్స్ టు ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అందుకే మనకి థర్డ్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అయింది. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి 3 ఓన్లీ మనకి ఆన్సర్ అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.